ఒక ఊరిలో రమ అనే ఒక చురుకైన అమ్మాయి ఉండేది. ఆమెకు అన్ని కూరగాయలు ఇష్టమే, కాని ఒక్క బెండకాయ తప్ప. జిగురు జిగురుగా ఉంటుంది అని ముఖం చిట్లించుకునేది. వాళ్ల అమ్మ ఎంత చెప్పినా వినేది కాదు. ఒకరోజు వాళ్ల పెరట్లో ఒక బెండకాయ మొక్క నుండి ఒక పెద్ద, ముదురు ఆకుపచ్చ బెండకాయ రమను పిలిచింది. నన్ను ఎందుకిష్టపడవు అని అడిగింది ఆ బెండకాయ. రమ ఆశ్చర్యపోయింది. ఆ బెండకాయ మెల్లగా తెరుచుకుంది. లోపల ఒక చిన్న ఆకుపచ్చని ప్రపంచం కనిపించింది. రా, మా లోకం చూద్దువుగాని అని ఆహ్వానించింది. రమ భయపడుతూనే, ఆసక్తిగా ఆ బెండకాయ లోపలికి దూరింది. లోపలంతా అద్భుతంగా ఉంది. బెండకాయ గింజలతో చేసిన ఇళ్ళు, ఆకుపచ్చని నదులు. కాని అక్కడి బెండకాయ మనుషులు చాలా విచారంగా ఉన్నారు. వాళ్ల రాజు, హరితరాజు, దిగులుగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఏమైంది మహారాజా, ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు అని అడిగింది రమ. పిల్లలు మమ్మల్ని జిగురు అని తినడం లేదు. మా రుచి ఎంత గొప్పదో వాళ్లకు తెలియడం లేదు అని రాజు బాధపడ్డాడు. అప్పుడు రమకు ఒక ఉపాయం తట్టింది. మీరు సరిగ్గా వండితే చాలా రుచిగా ఉంటారు. మా అమ్మ ఎప్పుడూ కమ్మటి కూర చేస్తుంది. నేను మీకు సహాయం చేస్తాను అంది ధైర్యంగా. రమ ఒక బెండకాయ మనిషితో కలిసి వంట మొదలుపెట్టింది. వాళ్లు బెండకాయలను చిన్న ముక్కలుగా కోసి కొద్దిగా నూనెలో గలగలమని వేయించారు. జిగురు పోయి కరకరలాడటం మొదలుపెట్టాయి. తరువాత వాళ్లు ఉప్పు, కారం, పసుపు కలిపారు. ఆ వాసనకే నోరూరుతోంది. ఆకుపచ్చని బెండకాయ ముక్కలు బంగారు రంగులోకి మారాయి. ఆ కమ్మటి బెండకాయ కూరను హరితరాజు రుచి చూశాడు. ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి. అద్భుతం! ఇది చాలా రుచిగా ఉంది అని అన్నాడు. బెండకాయ రాజ్యమంతా సంతోషంతో కేరింతలు కొట్టింది. రమ తన ప్రపంచానికి తిరిగివచ్చింది. ఆ రోజునుండి ఆమెకు బెండకాయ కూర అంటే చాలా ఇష్టం. అమ్మా, ఈరోజు కమ్మటి బెండకాయ కూర చెయ్యి అని అడిగి మరీ చేయించుకుని ఇష్టంగా తినేది.